అర్ధగిరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే మన బ్యాక్ సైడ్ ఉన్నది స్టార్టింగ్ ఎంట్రన్స్. మన లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి. వీళ్ళిద్దరు మొబైల్ పెట్టుకుని ఏం చేస్తున్నారా? వీడియో తీస్తున్నారా? ఓకే ఓకే, తీయండి నేను చూసా. ఇందాక మనం చూసాం కదా ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఉండేది కొండ. మన దాని పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఒక టోల్ గేట్ అయితే ఉంది. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన వీడియోని. వచ్చినప్పటి నుంచి సబ్స్క్రైబ్ అని చెప్తున్నావు. గుడికి వచ్చినావు, సబ్స్క్రైబ్ చేసుకునేందుకు వచ్చినావురా? అయితే ఈసారికి నువ్వు చెప్పు. మర్చిపోకండి, ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కబెట్టుకోండి. సబ్స్క్రైబ్ ఉంటే చేసుకోండి, లేదంటే వాడు మళ్ళీ ఆ డైలాగ్ చెప్పు నన్ను చంపుతాడు. ప్లీజ్. ఇదేంటి, నేను ఎక్కడ చూడలేదు రే. నవ్వగరా రే నైనా, నువ్వు ఈ గుడి నుంచి వెళ్లే వరకు నవ్వదురా స్వామి. నేను ఓకే, నవ్వనులే, భయపడ మాకు. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గైస్, మన పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే బాగా కనిపిస్తాను. ఇంక పదండి పైకి పోదాం. డైలాగ్ మర్చిపోయినావా? మంకీ, ఇంకోసారి మాట్లాడినావంటే గొంతుగా ఎక్కడికేసా. మన పైకి అయితే వచ్చేసినాం. చూడండి, నా బ్యాక్ సైడ్ ఉన్నది మన అర్ధగిరి టెంపుల్. అయితే అక్కడ విగ్రహం కూడా ఉన్నది చూడండి. గైస్, మనం టెంపుల్ కి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని పైన శివాలయం ఉందంట, అది కూడా చూద్దాము పైకి వెళ్ళి. ఓం నమో అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవత. అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క స్థల పురాణం. ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరిగినప్పుడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్ కష్టం వల్ల మూర్చిపోతాడు. అట్లా మూర్చిపోయిన లక్ష్మణస్వామిని మూర్ఛ నుంచి మేలుకొలపాలంటే సంజీవని అనే ఔషధ మూలిక కావాలి కనుక ఆ యొక్క కార్యభారాన్ని హనుమంతునికి అప్పగిస్తాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉండేటువంటి యొక్క సంజీవిని పర్వతం కోసం హిమాలయాల్లోని గంధమాల పర్వత ప్రాంతాల్లో అన్వేషిస్తూ ఆ యొక్క పర్వతాన్ని పూర్తిగా పెక్కలించి తీసుకొచ్చే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల పర్వతం నుండి కొంత భాగం ఇక్కడ విరిగిపడింది. అట్లా విరిగిపడిన పర్వత భాగమే మొత్తం కొండ అన్నమాట. అందుకే దీనికి అర్ధగిరి అని పేరు. తెలుగులో అరకొండ అంటారు. అట్లా విరిగిపడిన కొండ నుంచి స్వయంగా ఉద్భవించింది పుష్కరిణి తీర్థం. అందుకే ఆ యొక్క పుష్కరిణి తీర్థానికి సంజీవనాయ పుష్కరిణి తీర్థంగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని గమనించిన మహర్షులు ఈ క్షేత్రము ఆంజనేయ స్వామి వారి యొక్క వరప్రసాదం స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని సప్తర్షిలో ఒకరైన కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు. ఇప్పుడు స్వామివారు అత్యంత పురాతన ఆంజనేయ స్వామి వారు ఉత్తరముఖులు ఉంటారు. విజయకారకులు, ఆరోగ్య ప్రదాత, శారీరక మానసిక సమస్యల్ని భగవంతుని సన్నిధిలో వివరించుకుని ఆ యొక్క పుష్కరిణి తీసుకెళ్ళాలంటే స్వామి కృప వల్ల ఆ యొక్క పుష్కరిణి తీర్థ ప్రభావం వలన శారీరక మానసిక సమస్యలు నివారించగలరు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన రఘునందన రఘు రఘునందన రఘువర రాసి ఉన్నారు, దాన్ని అయితే చూపిస్తాను మీకు. మన అరగొండ వీడియో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. గైస్, మనం చూసాం కదా, మన అరగొండ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాము. అదే మన అర్ధగిరి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఇంకా మీలో మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా అర్ధగిరి అంటే తెలియకపోతే మన వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేయండి. ఈ చేసే మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా కొత్త వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.